ఎలా ఉన్నారు? ఈరోజు ఎగ్ కర్రీ చూద్దాము. ఎగ్ పులుసు అన్నమాట. ఎగ్స్ బాయిల్ చేసి పెట్టాను. ఇప్పుడు పాండి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్, ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు, ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. పెద్దవైతే ఒక 3, చిన్నవి అయితే ఒక 4. కర్రీ క్వాంటిటీకి సరిపడా మీకు ఎంత కావాలంటే అంత కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 3 to 4 ఆనియన్స్ కట్ చేశాను, వేస్తున్నాను. ఒక రెమ్మ కరివేపాకు, ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అవ్వాలంటే కర్రీకి సరిపడా నేను ఉప్పు ఇప్పుడే వేస్తున్నాను. కావాలంటే ఇప్పుడు ఆనియన్స్ వేగటానికి వేసుకోవచ్చు, కానీ కర్రీకి సరిపడా వేసేస్తున్నాను. ఉప్పు వేసాను. ఇప్పుడు కొంచెం పసుపు, చిటికెడు, ఒక హాఫ్ స్పూన్. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు టమాటో వేస్తున్నాను. ఒక పెద్ద సైజు టమాటో వేసాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు, టమాటాలు కుక్ అవుతున్నాయి కదా. ఇప్పుడు కారం వేసుకున్నాము. వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను. అంత బాగా కూడా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొంచెం పులుసులో కుక్ అవ్వాలి ఆనియన్స్ కాబట్టి. ఇప్పుడు ఒక 50% వేగాయి కదా. ఇప్పుడు పులుసు వేసుకుందాం. చింతపండు పులుసు రెడీ చేసి పెట్టాను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను. చింతపండు పులుసు కూడా వేసేస్తున్నాను దీంట్లో. కొంచెం వాటర్ వేసుకున్నాము. హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు చూడండి, బాగా బాయిల్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఒక మ్యాజిక్ చేద్దాము. దీంట్లో ఒక చిన్న పించు బెల్లం ముక్క వేస్తున్నాను. ఏదైనా పులుసు ఇట్లాంటివి చేసేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క వేయండి. లేదంటే బెల్లం అవైలబుల్గా లేదంటే ఒక చిన్న స్పూన్ పంచదార వేయండి. టేస్ట్ అంతా మారిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఎగ్స్ కూడా వేసేసుకుందాము. ఎగ్స్ పీల్ ఆఫ్ చేసి పెట్టాను. ఇవి కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇదంతా చిక్కబడి గుడ్లకి పులుసు అంతా పట్టిందాక ఒక 5 minutes మూత పెట్టేసి ఇచ్చేసుకుందాము. చూడండి, మొత్తం బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేసుకున్నాము. అంతే అండి, సింపుల్గా ఎగ్ కర్రీ, టేస్టీగా చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.